పార్టీలో చేర్చుకునేటప్పుడు నా తండ్రి ఆశయం ఏంటి అని చెప్పని ఆయనకి చెప్పడం జరిగింది. నేను చేస్తానని చెప్పన్నారు. నా సొంత తమ్ముడు కంటే ఎక్కువ అని చెప్పన్నారు. కానీ సొంత తమ్ముడు కన్నా ఎక్కువ అని చెప్పని ఇలా చూస్తే మీరు సామాన్య ప్రజల్ని ఇంకే రకంగా చూస్తారని చెప్పని కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మీతో కొనసాగాలని చెప్పని కేవలం నా తండ్రి ఆశయం సాధించాలని చెప్పని గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతూ అవమానాలు పడుతూ పార్టీలో కొంతమంది ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా సరే అన్ని దిగమింకుంటూ కాముగా బరాయిస్తూ వచ్చాను. కేవలం ఒకటే, నా తండ్రి ఆశయం నెరవేర్చగలుగుతానని చెప్పని దీంతో ముందుకెళ్ళాను. కానీ అతనికి ఎటువంటి ఇది లేదు. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని జరిగిన అవమానాలు కానీ అలాంటిది ఎవరికి జరగకూడదని చెప్పని నేను కోరుకుంటూ ఉన్నాను. నేను నా తండ్రి విగ్రహావిష్కరణకి వెళ్తే ఒకసారి అన్ని పార్టీల వాళ్ళు వస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు, జనసేన వాళ్ళు వస్తారు, తెలుగుదేశం వాళ్ళు వస్తారు. ఆయన అభిమానించేటప్పుడు ఎటువంటి పార్టీ ఇదని చెప్పని చూడరు. మా నాయకుడి కిందో లేదంటే మా మనిషి కిందో అని చెప్పని భావిస్తారు. కాబట్టి అందరూ వస్తారు. అలాగే నా తండ్రి విగ్రహావిష్కరణకి వెళ్ళటానికి నేను ఎవడు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ చెప్పకుండా విగ్రహావిష్కరణకి వెళ్ళినందుకు అభిమానంతో ఎవడైనా వేరే ఊర్లో భోజనాలు పెడితే నా అదృష్టం కొద్దీ, నా అదృష్టం అంటే రంగగారు అబ్బాయి కిందని చెప్పి నేను చూశారు. కాబట్టి రాత్రి 11 కూడా అంతమంది కుర్రోళ్ళు కేవలం భోజనం తీసుకెళ్ళటానికి అని చెప్పి రోడ్డు మీద ఆపి తీసుకెళ్లారు. అది కూడా పొరపాటు అయిపోయింది. అక్కడ లోకల్ కన్వీనర్కి చెప్పలేదని చెప్పంట, లోకల్ ఇన్ఛార్జి చెప్పలేదంట విగ్రహావిష్కరణకి వెళ్తున్నట్టు. అసలు అది అభిమానంతో డబ్బులు పోగు చేసి కాదు, అభిమానంతో జోబులో రూపాయి తీసి ఖర్చు పెట్టి అతను విగ్రహం పెడతంటే, నాకు మా రంగగారు ముఖ్యమని చెప్పని పెడతంటే నేను ఎవరు పర్మిషన్ తీసుకోవాలో ఒకసారి చెప్తే బాగుండేదేమో. ఆ రోజు అసలు తీసుకోలేదు. తప్పు అయితే మీ పార్టీ రూల్స్ ప్రకారం నేను చేసింది 100% తప్పే. కానీ నా తండ్రి అభిమానుల్ని నేను సాటిస్ఫై చేయాలని చెప్పి అనుకున్నాను. కాబట్టి నేను వెళ్ళానది. కొన్నిసార్లు వెళ్ళలేని పరిస్థితి. దానికి కూడా ఎవరికి చెప్పి వెళ్ళావు నువ్వు, నీ ఇష్టమా, నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతే కుదురుతుందా, ఇది నా పార్టీ అని చెప్పంటే నా దగ్గర నిజంగా సమాధానం లేదు. ఎందుకంటే ఆయన పార్టీయే కాబట్టి. అసలు నా పార్టీలో నువ్వు కేవలం ఒక తండ్రి లేని వాడివని జాలి చూపించి నా పార్టీలో ఉండనిస్తానని నేను చెప్పని 1-4 సార్లు పదే జాలి చూపించి ఇలా గుప్పిన పెట్టి చేతిలో పెట్టి కూర్చున్నాను. వదిలేస్తే గాలి కొట్టుపోతామని చెప్పని ఏం న్యాయం ఉండదు ఇది. మా నాన్నగారు చనిపోయి 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు అవుతున్నా సరే ఇవాళ కూడా ఆయన దేవుడి కింద భావిస్తారు. మీరు ఎవరో డబ్బులు ఇచ్చో విగ్రహాలు పెట్టించేది ఏం కాదు. అసలు ఇది కేవలం అభిమానంతో ప్రతి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఎవరు మా మీద జాలి చూపించలేదండి. అది జాలి చూపిస్తే ఇంతకాలం రాజకీయాల్లో ఉండేవాళ్ళం, లేదంటే ప్రజా జీవితంలో ఉండేవాళ్ళం కాదు. వాళ్ళు చూపించే అభిమానంతో మేము ముందడుగులు వేసాం. అభిమానంతోనే ముందు కూడా వెళ్ళాలని చెప్పని కూడా మా అందరూ కోరిక. కానీ ఇవన్నీ జగన్ రెడ్డి గారికి నచ్చపోతే అది నా సమస్య, ఆయన సమస్య ఇక దేవుడికే తెలియలేదు. నేను మాట్లాడే ప్రతి మాట నేను నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్తున్నాను నాకు తెలుసు, పార్టీలో కొంతమంది వ్యక్తులకి తెలుసు. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి. వాళ్ళ పెద్దరకాన్ని నేను కించపరచుకోలేదు. ఇది ఇప్పటికైనా సరే జగన్ రెడ్డి గారు ఆయన పద్ధతులు మార్చుకుని రంగా గారి అభిమానులను గౌరవిస్తే బాగుంటుందని చెప్పని కూడా భావిస్తా ఉన్నాను. అలాగే ఈ గత కొన్ని రోజుల్లో సోషల్ మీడియాలో చాలా చక్కగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రకరకాల దాడులు చేయించి రకరకాల గ్రూపులు క్రియేట్ చేయించి కొంతమంది బెదిరింపులు, నేను చంపేస్తాం, నీ అంతు తేలుస్తాం, నన్ను చంపి మీకు వస్తుందని చెప్పి అనుకుంటే నన్ను చంపేసేయండి బాబు, నాకు తాడు బొంగరం లేనోడిని, నాకు నా ప్రాణం కంటే కూడా, నాకు అన్నిటికంటే ముఖ్యం నాకు ఒకటే, నా తండ్రి ఆశయం. నా తండ్రి పోరాడింది ఒక పార్టీలో ఉండి పోరాడినా సరే పేద ప్రజలందరూ బాగుండాలని చెప్పని, పేద ప్రజలు పట్టాల కోసం అని చెప్పని, ఇళ్ల కోసం అని చెప్పని ఆ రోజు పోరాడారు, ఆయన ప్రాణం అర్పించారు. ఇది నెరవేరకుండా మీరు నేను చంపేస్తానంటే పర్వాలేదు బాబు, మీరు సాటిస్ఫై అవుతారని చెప్పంటే పర్వాలేదు, మీరు అదే చెయ్యండి సార్, నాకు ఎటువంటి ఇది లేదు. అది మీరు ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఇవాళ ఐపీ అడ్రస్ ట్రేస్ చేస్తే నేను కంప్లైంట్ పెట్టి, మీరు ఏ రకంగా అయితే తెలంగాణ పోలీసులు దగ్గర కంప్లైంట్ పెట్టి మాకు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదని చెప్పని స్టేట్మెంట్లు ఇస్తున్నారు, నేను ఇదే ఏపీ పోలీసు దగ్గర కంప్లైంట్ పెట్టి ఐపీ అడ్రస్ ట్రేస్ చేస్తే ఎక్కడెక్కడ ఈ గ్రూప్స్ క్రియేట్ చేసి నన్ను అల్లరి చేస్తున్నారని చెప్పనేది నేను చేయొచ్చు. నాకు పూర్తి నమ్మకం ఉంది ఆంధ్ర పోలీసు మీద, అది ఇంకొకరిలా కాదు, 100% నమ్మకం ఉంది, వాళ్ళు ట్రేస్ చేయగలుగుతారు. కానీ అది నాకు తెలుసు అక్కడ మీరు ఏం చేస్తారు, సాక్ష్యాలతో చూపించినా ఈ కింద వాళ్ళు చేశారు, మాకు సంబంధం లేదు, ఇది మేము చేయమని లేదు అని చెప్పని మీరు బలి చేసేస్తారు. మీరు ఎవరినైనా బలి చేయడానికి మీరు సిద్ధపడిపోతారు. మీ పార్టీలో మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటండి? మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో స్టేట్మెంట్, ఎమ్మెల్యే ఏం చేయగలుగుతాడా, ఏం పేయగలుగుతాడా, ఒక రేషన్ కార్డు ఇప్పించలేనాడు, ఒక ఇళ్ల స్థలం ఇప్పించలేనాడు అని చెప్పంటే రాజీనామా చేసిన బయటకు వచ్చాను, నీ పార్టీలో ఇంకెందుకు ఉండాలి, నీ పార్టీలో ఏం పేకాలని చెప్పని, ఒక ఎమ్మెల్యే అంటే దేనికి పనికి రానాడు అని చెప్పండి. కేవలం మిమ్మల్ని చూసే కాదు కదా, అక్కడ ఉన్న వ్యక్తి, అక్కడ ఉన్న వ్యవస్థ నానా రకాలుగా చూస్తారు. అసలు ఇది ఒక ఎమ్మెల్యే అనేది ఒక సంస్థ, దానికి కూడా మీరు కనీసం గౌరవం లేకుండా ఎమ్మెల్యే అనేవాడిని పీపుల్లా తీసి పక్కన పారేస్తే ఇక లాస్ట్ లో కనిపించింది మీ పార్టీలో కొనసాగి ఇక నేను చేయగలిగేది ఏమీ లేదు అని చెప్పనేసి. మరి కొనసాగే వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తా ఉన్నాను. సెప్టెంబర్ 11వ తారీఖున తీసి నన్ను ఇంచుమించు సరే పక్కన పడేశారు. కొంత బాధతో ఉన్నా అలాగే దిగమింగుంటూ కూర్చున్నాను. అసలు తర్వాత నుంచి రకరకాల స్టేట్మెంట్లు, ఒకళ్ళు వస్తారు ఒక స్టేట్మెంటు, ఇంకొకళ్ళు వస్తారు ఇంకొకరు స్టేట్మెంటు. ఇవన్నీ స్టేట్మెంట్లకి సరే చూద్దాం ఇంకేం చేయగలుగుతారు అని చెప్పని మీరు చేసే దాడులకి భయపడిపోయి, మీడియా దాడులకి, సోషల్ మీడియా దాడులకి భయపడిపోయి పారిపోయే రకం కాదు. ఎన్ని అబద్ధాలు, ఒక సీటు కోసం అని చెప్పనా ఇది ఈ గొడవ అంతా. నేను ఏమడిగాను మిమ్మల్ని, మీరు ఏం చేయమంటే అదేగా చేసింది. మీరు చూపించింది నా మీద జాలి. నేను అభిమానంతో ఉన్నాను మీ పార్టీలో, మీతో కలిసికట్టుగా ఉందామని చెప్పని, కలిసికట్టు ప్రయాణం చేద్దామని చెప్పని. కానీ మీరు ఎవరైనా నా కిందవడే, నేనే సర్వం, నేను చెప్పిందే వేదం. మీ పార్టీలో మీ మాట వేదం కాదంటలేదు, కానీ ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుందని చెప్పని కూడా కనీసం తీసుకోలేని పరిస్థితులు మీరున్నారు. అసలు వచ్చారు ఏంటి, అది ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు. నాకు అది ఎవరు స్టేట్మెంట్లు ఇచ్చారు. అది పెద్దలు మాట్లాడారు, రకరకాలు వచ్చి సంప్రదింపులు జరిపారని చెప్పని. కనీసం మాట వరుసకి నా తమ్ముడు అన్నావే, ఓ ఫోన్ చేశావా, నీకు అది కూడా అంత కూడా పనికిరాని అయిపోయాను. అసలు ఇది అక్కడ సీటు వెళ్ళి ఇక్కడ సీటు వెళ్ళు అని చెప్పన్నారు. నన్ను పంపించి యలమంచిలి రవి గారిని తీసుకురమ్మని చెప్పన్నారు. నేనే వెళ్ళి మాట్లాడి ఆయన బుజ్జగించి, సరే ఆయన దీంట్లో అధికారం పార్టీలో ఉన్నా సరే ఒక వ్యక్తి కింద గౌరవించి, నాకు ఎప్పటి నుంచో ఉన్న సాన్నిధ్యంతో మాట గౌరవించి వచ్చారు దీంట్లోకి.
నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నన్ను పంపించి మాటలు తీసుకున్నామని చెప్పని ఇట్టెళ్ళు అట్టెళ్ళు ఇట్టెళ్ళు అట్టెళ్ళు దానికి కూడా మేము బాధపడలేదు, సీట్ ఇవ్వనందుకు కూడా బాధపడలేదు. కానీ మీ సూటుబూటి మాటలు, రంగయ్య గారు అనే వ్యక్తి జనంలో లేరు అని చెప్పని మీ భావన, అది చాలా పొరపాటు. అది రాధా అనేవాడు ఇమ్మీటర్లు అయి ఉండొచ్చు, కానీ రంగయ్య గారు అనే పేరు మాత్రం ఇమ్మీటర్లు అని చెప్పి అనుకోవటం, అది మీకు అది తెలుగులో కూడా ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. అది మీ విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాను. అది మీరు ఇంకేమైనా అడగాలని చెప్పంటే ఇంకా ఇంకేమైనా ఉన్నాయో ఇంకా అడగండి. నెక్స్ట్ మొత్తం అవి ముందు కావాలా, మిగతా విషయాలు కూడా ముందు కావాలా? 100 కోట్లు డబ్బులు తీసుకుని పార్టీ మారని చెప్పి పైన ఆరోపణ వస్తాం. 100 కోట్లు అని చెప్పి అంటున్నారు కదా.